కన్నడ హీరో దర్శన్ ఆమె భర్త కాదు అంటుంది ఆయన భార్య. దర్శన్కి విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కన్నడ నటి పవిత్ర గౌడ్తో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు ఆ మధ్య వచ్చాయి. ఈ విషయం దర్శన్ అభిమాని రేణుకాస్వామికి తెలియడంతో విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని భావించి పవిత్రకు అశ్లీల సందేశాలు పంపించి హెచ్చరించాడు. పాపం అదే అతని హత్యకి దారితీసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్తో పాటు నటి పవిత్ర గౌడ్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసు విచారణలో వీరిద్దరు దంపతులని పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది. పవిత్ర గౌడ్ దర్శన్ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్కి లేఖ రాసింది. ఇటీవల మీరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్ భార్య అని తప్పుడు ప్రకటన చేశారు. ఆ తర్వాత హోంమంత్రి కూడా అలానే పేర్కొన్నారు. ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు. దర్శన్ కి పవిత్ర కేవలం స్నేహితురాలు మాత్రమే అని, దర్శన్ కి చట్టపరమైన జీవిత భాగస్వామిని నేనే అని, మా పెళ్లి 2023లో జరిగిందని, దయచేసి మీ పోలీస్ రికార్డుల్లో పవిత్ర గౌడ్ను దర్శన్ భార్య అని పేర్కొనకండని, ఇది భవిష్యత్తులో నాకు నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుందని పేర్కొంది. అయినా పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో వివాహమైందని, వారికి ఓ కుమార్తె కూడా ఉందని, దయచేసి ఈ వాస్తవాలను రికార్డులో స్పష్టంగా రాయండి అని విజయలక్ష్మి విజ్ఞప్తి చేసింది.